గతంలో కూడా చెప్పడం జరిగింది సార్. ఓకే ఓకే సరే అమ్మా, ఓకే అమ్మా, ఓకే యా. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దుర్గాప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. చిన్నపరెడ్డి గారు వర్షం తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు అంటే ఒక రకంగా సరే అది కాకతాళీయంగా జరిగిందా లేకపోతే ఆర్గనైజ్డ్గా జరిగిందా, సాక్షిలో డిబేట్ అనేది పక్కన పెట్టేస్తే సరే ఒక ఇష్యూ జరిగింది, కొంతమంది మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరైతే మీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఉంది. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడేటటువంటి సందర్భంలో అది ఇంకా కూడా అగ్నికి ఆజ్యం పోసేలాగా, పుండి మీద కారం చెల్లేలాగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు. ఓకే వాళ్ళు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే సో మీ వైపు నుంచి జరుగుతున్నది కూడా కరెక్ట్ కాదేమో అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి, మీరేమంటారు చిన్నపరెడ్డి గారు? గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ ఈ రాష్ట్రంలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి చిలువల పలవలుగా చేసి ఎల్లో మీడియా అంతా ఒకటైపోయి ఒక మాటని ఎంత దూరం తీసుకుపోవచ్చో చూపించడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా దీన్ని వాడుకోవచ్చు సార్. నిజంగానే మనం మాట్లాడుతూ ఉంటాం సార్, నా నోట్ల నుంచి ఏమొచ్చిందని ఏమైనా సెన్సార్ కట్టు ఉంటుందా? ఇందులో ఉండదు. నేను నా వర్షన్ నేను చెప్తా ఉంటాను. అది కొన్నిసార్లు తప్పు దొల్లొచ్చు, పొరపాటు దొల్లొచ్చు. కానీ అది ఎంతసేపు ఉన్నా కానీ మీరు యాంకర్గా ఇక్కడ మేము సభ్యులుగా మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే ఇది తప్పండి అని చెప్పేసి మీరు అంటారు, దానికి సంబంధించి అంతవరకు క్లోజ్ చేస్తాం. దీన్ని రాజకీయ పార్టీలకు పులిమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులిమి, జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పాలి, భారతి గారు సారీ చెప్పాలి అని చెప్పేసి ఎల్లిస్ట్ కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు కూడా భారతి గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్ బాధ్యతాయుతమైనటువంటి ఆ సాక్షి ఆఫీసులో ఎవరైతే ఉంటారో వారు క్షమాపణ చెప్తారు. దానికి భారతి గారే వచ్చి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి చెప్పాలని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మరి కృష్ణాంజనేయులు గారికి ఎక్కడ కరెక్ట్ అనిపించిందో నాకైతే అర్థం కాదు. ఎవరు చెప్పినా అంటే క్షమాపణ చెప్పడం వల్ల మన స్థాయి తగ్గదు సార్, మన స్థాయి పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఒక క్షమాపణ చెప్పడం వల్ల మన స్థాయి తగ్గదు సార్, మన స్థాయి పెరుగుతుంది. కనీసం ఆ యాంగిల్లో అన్నా సరే వాళ్ళు చెప్పాలా లేదా అనేది అది మీ విజ్ఞత. అయితే కనీసం ఆ సందర్భంలో అయినా సరే ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు, ఓకే ఇక నుంచి ఇది పునరావృతం కాదు, మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే ఓకే ఇక నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటాం ఒక మాట చెబితే ఇంత పెద్ద ఇష్యూ చల్లారిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా సార్. ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను సార్. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు మహిళలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినట్టే అది అన్యాయంగా భావిస్తే అది అన్యాయం అని చెప్పేసి వాళ్ళు అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దానికే కదా మన కొమ్మినేని శ్రీనివాస్ గారు మరుసటి రోజు చర్చల్లో కూర్చునేటప్పుడు దాదాపు 12 నిమిషాలు దాని గురించి మాట్లాడి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. తప్పు చేసిన వాడినో లేకపోతే తప్పు విన్నోన్నో క్షమాపణ చెబితే అది చాలదు, వాళ్ళు రావాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, వారి భార్య రావాలి, సాక్షి ఎండి రావాలి. ఇది ఎక్కడికి పోవాలి సార్? దానికోసం చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టడం, పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం, సాక్షి ఆఫీసుల మీద దాడి చేయటం, దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మాట్లాడితేనేమో అది తప్పని అంటాం. అంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓషడికే అని తిట్టినంత తిట్లు మేము తిట్టలేక వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు ఇలాంటి దాడులు చేసేది అని చెప్పేసి మాట్లాడితే అదొక వివాదం. అసలు ఏం మెదలకుండా కూర్చుంటాం, మీరే రాజకీయం చేయండి, మొత్తం టీవీల్లో చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలి, సాక్షిని మొత్తాన్ని కూడా మూసేయాలనేదే కదా కోరిక వాళ్ళకి. ఒకటే చెప్తా ఉన్నా సార్, వీటన్నిటికీ ఒకటే కారణం, అసలు కారణాలు ఇవి కాదు. ఖచ్చితంగా రాజధానిలో కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఎటు సక్సెస్ కావట్లేదు, అక్కడ రైతులు ఇవ్వట్లేదు. పాత రైతులంతా కూడా గొడవకు దిగుతా ఉన్నారు, వాటన్నిటిని డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూటమిని తరిమి కొడతారు రాజధాని పాత రైతులు. ఎందుకంటే జరిగే అన్యాయం అంతా వాళ్ళకే జరగబోతా ఉంది, మోసం అంతా జరగబోతా ఉంది. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా కోట్ల ఆస్తులు చూపించి మీకు 100 కోట్లు అయితే ఎకరం 200 కోట్లు అయితే ఆ మబ్బులో ఉంచారు. ఇప్పుడు కొత్తగా 35,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటే వీళ్ళకి ఇప్పుడు పొగబెట్టినట్టు అర్థమైతా ఉంది. దాని మీద వచ్చే నిరసన జ్వాలని సద్దుమనచడం కోసం ఇది ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది జరిగినది చిన్న అంశమైనప్పటికీ కూడా మనసులు గాయపడి ఉంటే క్షమించండి అని చెప్పేసి అతను కానీ ఆ యాంకర్ కానీ ఆ కృష్ణరాజు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి.
దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుంది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మహిళల పక్షపాతి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసమే రాజకీయం అంతా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎన్నో పథకాలు పెట్టి ఇంటింటికి కూడా ఆ కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా ఆయన సంక్షేమాలను అందించి మహిళలకి ఇళ్ళు ఇచ్చి స్థలాలు ఇచ్చి ఇన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత అనురాగం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ ప్రపంచానికి తెలుసు. ఇక్కడ ఎల్లో మీడియాకు తెలియాల్సిన అవసరం లేదు సార్. అదొకటి. ఇందాక మేడం గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ చెక్ చేయాలంట. ఏందమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ చెక్ చేసేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ప్రజా సంక్షేమం కోసం పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మహిళల కోసం, మహిళల రక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మహిళలకి 32 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం కోసం చేసింది. ఇదే మా మహిళా పక్షపాత అంటే. చంద్రబాబు నాయుడు గారి లాగా లేకపోతే కూటమి వాళ్ళలాగా మేము చేయలే. ఏ కోడలు మగపిల్లాన్ని ఇస్తానంటే ఏ అత్త వద్దంటారో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళను వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టులు లేవు. కేవలం ఒక మోడరేటర్ గా మాట్లాడుతున్నటువంటి 70 సంవత్సరాల వృద్ధుడిని ఇలా తీసుకుపోయి జైల్లో వేసి కనీసం మందులు తెచ్చుకుంటానన్నా కూడా మందులు వృద్ధుడు గురించి మనం వద్దులేండి సార్, ఎందుకంటే ఆయన కూడా గతంలో మాట్లాడాడు. ఇది కుట్రపూరితంగా ఆద్యం బయటం తప్పితే రైతులు అమరావతి పాత రైతులు గొడవ చేస్తారన్న కుట్రపూరితంగా దీన్ని ఆద్యం పోసి నడుపుతా ఉంది ప్రభుత్వం. ఓకే ఓకే. లేకపోతే అసలు ఇది ఇన్నాళ్ళు జరగాల్సిన చర్చ కాదు కదా సార్. ఆడ 15 సంవత్సరాల మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ అమ్మాయిని 15 సంవత్సరాల పాపని చంపేస్తే దాని గురించి మాట్లాడేటటువంటి వ్యవస్థ ఇయ్యాల. దాని గురించి వారం రోజులు జరగాలి సార్ చర్చలు. ఖచ్చితంగా అది కూడా చెప్తాను. ఎగదోస్తుంది కాబట్టి కృష్ణ గారు, చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే దాని గురించి కూడా